ప్రశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కంధమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత అని. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి